తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి గారు సీరియల్ ప్రస్తుతం చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని అలరిస్తోంది. బంటియే తన సొంత కొడుకు అని రూప సూర్యప్రతాప్ కి చెప్పేస్తుంది. అయితే అక్కడే విజయాంబిక దీపక్ల గుట్టుని కూడా సూర్యప్రతాప్ ముందు బయట పెట్టి కథకి శుభం కార్డు వేసుంటే బాగుండేది. నిన్నటి ఎపిసోడ్ తో అమ్మాయి గారు సీరియల్ కి శుభం కార్డు వేసుంటే బాగుండేది. మళ్ళీ ఇప్పుడు సీరియల్ ని డ్రాగ్ చేయబోతున్నారు. కొత్త కథతో ఇప్పుడు అమ్మాయి గారు సీరియల్ ని సరికొత్త మలుపు తిప్పబోతున్నారు. ఇప్పుడు నీళ్లలో దిగిన రూపని కిడ్నాప్ చేసి రూపని చంపించే ప్లాన్ ఏదో దీపక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూప నీళ్లలోకి మునగగానే ఎవరో కిడ్నాప్ చేసినట్లు నిన్నటి ఎపిసోడ్ లో చూపించారు. అయితే ఇవాళ ఎపిసోడ్ లో ఒక డెడ్ బాడీ దొరికింది అని, నీళ్లలో ఎక్కువసేపు ఉండడం వలన ముఖం అంతా మారిపోయింది అన్నట్లు చెప్తున్నారు. అయితే అక్కడ మనకి రూప ఫేస్ ని బ్లర్ చేసి చూపిస్తున్నారు. అంటే రూప చనిపోలేదు అని ఇక్కడ క్లియర్ గా తెలుస్తోంది. రూపని మళ్ళీ కొత్త రూపంతో తీసుకురావడానికే ఇలాంటి స్కెచ్ వేశారు. ప్రస్తుతం అక్కడ రూప డెడ్ బాడీకి బదులుగా మరొక డెడ్ బాడీని ఎవరిదో పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం అందరినీ నమ్మించడానికి రూప దుస్తులతో మరో డెడ్ బాడీని అక్కడ ఉంచినట్లు తెలుస్తోంది. అయితే రూప చనిపోయింది అని ఇప్పుడు అందరూ అనుకుంటారు. అయితే రూపని కాపాడిన వాళ్ళు కొండజాతి వాళ్ళు అయి ఉండొచ్చు. అందువలనే ఆ గెటప్ లో ఇప్పుడు దీపక్ విజయాంబికల నుండి సూర్యప్రతాప్ వాళ్ళని కాపాడడానికే ఇప్పుడు రూప ఈ గెటప్ లో వచ్చినట్లు తెలుస్తోంది. మరి రాబోయే ఎపిసోడ్స్ లో అమ్మాయి గారు కథ ఎలా ఉండబోతోంది? ఊహించని మలుపులతో ఆద్యంతం వినోదంగా అలరిస్తున్న అమ్మాయి గారిలో ఇంకెన్ని ట్విస్టులు ఉండబోతున్నాయో ప్రతిరోజు మిస్ కాకుండా చూడండి. అమ్మాయి గారు సీరియల్లో రూప మళ్ళీ కొత్త గెటప్ లో రావడం మీకెలా అనిపిస్తోంది? ఇంతకీ కథలో ఎలాంటి మలుపులు ఉండబోతున్నాయి? మిస్ కాకుండా చూడండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.